గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మరొకసారి మీ సన్నిధానములో మేమందరము కూడి నిన్ను ఆరాధించున్నట్లుగా నీ కృప మాకు తోడుగా ఉంచి సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరోసారి మీ సన్నిధిలో ప్రభువా మేము కూడుకోవటానికి మీరెంతో కృప చూపించారు. జనవరి మాసమంతా కూడా కాపాడి ఈ 2026లో మరొక నెలలో మేము ప్రవేశించటానికి మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మలను సజీవులుగా ఉంచారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో వాక్యాలు నీ లేఖనాలలో నుండి మేము నేర్చుకొనుచున్నప్పుడు మీ వాక్యాన్ని అనుసరించి నమ్మి విశ్వాసముతో మేము బలముగా ముందు కొనసాగుటకు తగిన సహాయము చేయండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించి నీ మాటలను జాగ్రత్తగా బోధించగలుగునట్లు భయముతో కూడిన భక్తితో కూడిన ఆధ్యాత్మికమైన స్థితిని మీరు నాకును కలిగించమని, వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా మేలు పొందినట్లు మీ సహాయం అందించమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి మనము ఆదికాండము అనే పుస్తకాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథం చాలా ఉన్నతమైన గ్రంథం. బైబిలు అనగానే ప్రపంచానికి గుర్తుకొచ్చేది ఏంటంటే ఇది క్రైస్తవుల పుస్తకం లేక క్రైస్తవుల మత పుస్తకం అనేటువంటి ఒక ఆలోచన అనేది ప్రపంచంలో చాలామంది కలిగి ఉన్నారు. బైబిలు గ్రంథము అంటే ప్రతి మనిషికి సంబంధించిన గ్రంథం. బైబిల్లో వ్రాయబడిన మాటలు ప్రతి మనిషికి సంబంధించిన మాటలు. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనుషులందరూ దేవుని పిల్లలు. వారు ఏ జాతికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా మనుషులందరూ దేవుని నుండి కలిగిన వారు తప్ప, ప్రియులారా, ఒక మనిషిని ఒక దేవుడు, ఒక మనిషిని మరొక దేవుడు అలా చేయలేదు. మనమందరము కూడా ఒక తండ్రి పిల్లలం. మనందరి తండ్రి ఒక్కడే, ఆయనే పరలోకమందున్న దేవుడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథము రాయించటంలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే మనిషి మతాన్ని మార్చటానికి కాదు, మనిషి మనస్సును దేవుని వైపుకు త్రిప్పటానికి వ్రాయబడినటువంటిదే బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో కూడా ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులు వ్రాసిన బైబిల్ గ్రంథంలో ఉన్న సందర్భం అంతా కూడా ఒకే దేవుడిని గూర్చి వ్రాయబడింది. ఆ దేవుడు చెప్పిన మాటలను గూర్చి వ్రాయబడింది. ఆ దేవుడు చేసిన ప్రజల కొరకు వ్రాయబడింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఇక మతాలంటారా, మతాలు అనేవి మనిషి మతి నుండి పుట్టి మనిషి తనంతటకు తాను మతాలను ఏర్పాటు చేసుకున్నాడే గాని దేవుడు మతాన్ని ఎప్పుడూ ఎక్కడ కూడా స్థాపించలేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని కల్లా ఒకటేనండి, నేను చేసినటువంటి నా పిల్లలు, నేను భూమి మీదకు పంపించిన నా పిల్లలు మరల భూమి మీద తమ కాలాన్ని ముగించుకొని మళ్ళీ వారు తిరిగి నా యొద్దకే రావాలి అనే కోరిక దేవునిది. మరి ఆయన యొద్ద నుండి వచ్చేటప్పుడు మనం ఎలా వచ్చామో మరలా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాలి కదా. వచ్చేటప్పుడు ఎలా వచ్చాం? యథార్థవంతులుగా, పాపము లేనివారిగా, దోషము లేనివారిగా ఈ లోకానికి దేవుడు మనుషులను పంపించాడు. మరి వెళ్ళేటప్పుడు మనిషి పాపిగా వెళ్ళగలుగుతాడా దేవుని దగ్గర కంటే? వెళ్ళలేడు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనిషి కూడా పరిశుద్ధుడిగా ఉంటేనే దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతాడు. కానీ ఈ లోకములోనికి వచ్చిన మనిషి
పాపాన్ని కొని తెచ్చుకొని లేని అలవాట్లు శరీరానికి ఆత్మకు భంగాన్ని కలిగించే విధానములో జరిగించి మనిషి దేవుని యొద్దకు వెళ్ళని స్థితిని తెచ్చుకున్నాడు. అందుకని మళ్ళీ పరలోకమందున్నటువంటి దేవుడు మానవులందరినీ ఎలాగైనా ఆ పాప ఊబిలో నుంచి విడిపించి వారిని మళ్ళీ నా రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి, నా లోకానికి తీసుకుని వెళ్ళాలి, నా పిల్లలు నా దగ్గరకు రావాలి అని యేసుక్రీస్తును ఈ లోకానికి శరీరధారిగా పంపించి మానవుల పాపానికి విరుగుడు లేక విమోచన యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా కలిగించి మళ్ళీ దేవుడు మనిషికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన యొద్దకు తన పిల్లలందరూ రావాలనేదే ఆయన కోరిక. ఆ మనుషులందరూ కూడా ఆ దేవుని గూర్చిన సంగతులు తెలుసుకోవాలని దేవుడు పరలోకపు సంగతులను భూమి మీద మానవులకు ఇచ్చినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం అని మనము తెలుసుకోవాలి. 66 పుస్తకాలలో ఉన్న సారాంశమంతా అంతే. అదే, ఒక మనిషి రక్షించబడాలి, పాపము నుండి విడిపించబడాలి, పరిశుద్ధుడిగా బ్రతకాలి, పరిశుద్ధమైన లోకములో ఉన్న పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇది దేవుని యొక్క ఆలోచన అని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకని దేవుడు 66 పుస్తకాలు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు వ్రాసి ఇచ్చిన ప్రతి పుస్తకములో కూడా ఎన్నో ప్రియులార విషయాలు దేవుడు తెలియచేస్తూ తను ఏమై ఉన్నాడో, మనుషులు ఈ లోకం మీదకు ఎలా వచ్చారో, ఈ సృష్టి ఎలా జరిగిందో, సమస్తము ఎలా సమకూర్చబడ్డాయో తెలియచేసి మనుషులందరూ కూడా దేవుని నమ్మాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకోసం ఈ పుస్తకం ఇచ్చాడు కానీ ఇది మత పుస్తకం మాత్రం కాదు, మతానికి సంబంధించిన పుస్తకం కాదు. ఎక్కడైనా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇది మత పుస్తకం అని ఎక్కడైనా వ్రాయబడిందా అనంటే ప్రియులారా, నేను చదివినంత వరకు ఎక్కడ కూడా అసలు ఆ మాట అనేది బైబిల్ గ్రంథంలో కనపడదు. ఎందుకంటే దేవుడు మతానికి సంబంధించిన వాడు కాదు, దేవుడు సమస్తానికి సంబంధించిన వాడు అనే విషయాన్ని మీకు తెలియచేయాలి అనేది ఈ యొక్క బైబిల్ గ్రంథము యొక్క ఉద్దేశం అండి. అందుకే ఆది కాండము అనేటువంటి పుస్తకాన్ని ఈరోజు ప్రియులారా ప్రారంభించటానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేనెంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆది కాండము అనేటువంటి పుస్తకం బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం. అదే అంతే కదండి, ఆది కాండము అనేది బైబిల్ గ్రంథములో మొదటి పుస్తకం. ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశ కాండం అనే 5 పుస్తకాలు మనకు మొట్టమొదటిగా వరుసలో కనబడతాయి. ఈ 5 పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రము అని అంటారు. తోరా అనేటువంటి మాటతో దీన్ని పిలుస్తారు ప్రియులారా. ఈ 5 పుస్తకాలు మనము ప్రియులారా ఒకే పుస్తకంగా మనము గుర్తించాలి. ఎందుకంటే ఈ గ్రంథము వ్రాయబడినప్పుడు లేక ఈ పుస్తకము వ్రాయబడినప్పుడు ప్రియులారా అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. అధ్యాయాలు వచనాలు లేవు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేటువంటిది వ్రాయటానికి మొట్టమొదటిగా అధ్యాయాలు లేక మొట్టమొదటిగా వచనాలు ఇవన్నీ లేవు. వరుసగా అలా వ్రాయబడినటువంటి ఈ గ్రంథం హెబ్రీలోను, గ్రీకులోను, అరామిక్ భాషలోను ప్రియులారా ఇది వ్రాయబడినట్లుగా చరిత్రలో మనము దైవ గ్రంథాన్ని బట్టి చూడవచ్చు. ప్రియులారా ఈ పుస్తకాలలో మనము ఆది కాండము అనేటువంటి పుస్తకాన్ని ధ్యానించబోతున్నాం. ఈ ఆది కాండము అనంటే ప్రారంభముల పుస్తకం అని అర్థం. ప్రియులారా ప్రారంభముల పుస్తకం లేదా ఆరంభం లేక ఆది అని వాక్యములో ప్రియులారా మనము వాక్యాన్ని బట్టి గమనించవచ్చు. దీన్ని హెబ్రీ భాషలో బెరేషిత్ అని అంటారు. బెరేషిత్ అని పిలుస్తారు ప్రియులారా. అంటే ఆరంభం లేక ప్రారంభం లేక మొదటిది అని మనము గుర్తించాలి. ప్రియులారా ఈ యొక్క గ్రంథాన్ని మోషే గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. ఏమంటే ఒకటి మనం గుర్తించాలి, బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకమైనా మనుషులు వ్రాశారు మనుషుల ఆలోచనలతో అని అనుకోకండి. బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనుషుల చేత వ్రాయించాడు.
దేవుడే మనుషుల చేత వ్రాయించాడు. ఎందుకు? మనుషులకు అవసరము గనుక, మనుషుల యొక్క జీవితాలకు కావలసిన గ్రంథం గనుక పరలోకమందున్న దేవుడే తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనుషులను తన వశములోనికి తీసుకొని పరిశుద్ధాత్మ మూలముగా ప్రియులారా దీనిని దేవుడు పలికించగా వ్రాసిన పుస్తకమే తప్ప ఇందులో మనుషుల ఆలోచనలు లేవు, మనుషుల పద్ధతులు లేవు, మనుషుల యొక్క ప్రియులారా ఊహలు కూడా లేవు. బైబిల్ గ్రంథంలో పేతురు గారు అదే చెబుతాడు కదా. ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం మీద ఉన్నటువంటి ఒక చెడ్డ ఆలోచన ప్రజల్లో నుండి ముందు తీసేయాలండి. ఎందుకంటే ఇది క్రైస్తవుల గ్రంథం కాదు అనేది ముందు అర్థం కావాలి. బైబిల్ అనగానే మనుషులందరి పుస్తకం, మనుషులందరి పుస్తకం. ఎందుకంటే మనుషులందరూ ఎవరి వారు? దేవుని వారు. దేవుడు మనుషులకు ప్రియులారా ఇచ్చినటువంటి ఈ పుస్తకాన్ని మత పుస్తకంగా చూసినంత వరకు మనిషి మతంలోనే బ్రతుకుతాడు గాని మార్గంలోనికి రాలేడు. అందుచేత ఈ పుస్తకం ఎలా వ్రాయబడిందో పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. 20వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. మనిషి ముందు గ్రహించుకోవాల్సిందేంటి? ఏమండి, ముందు మనిషి ఏం గ్రహించుకోవాలట? ఇందులో ఉన్నటువంటి విషయాలు, లేఖనాలలో ఉన్నటువంటి ఈ ప్రవచనాలు మనుషుల ఊహను బట్టి ప్రియులారా జరిగినవి కావు. మనిషి ఊహను బట్టి చెప్పుట వలన రాలేదండి ఈ మాటలన్నీ. ప్రియులారా, దేవుడు ఈ మాటలు రాయించటంలో మనం అర్థం చేసుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రియులారా మనము గుర్తించాలి. మనిషి ఊహ లేదు ఇందులో. 66 పుస్తకాలలో కూడా ఏమి లేదు చెప్పండి? మనిషి ఊహ లేదు. ఎందుకంటే ఊహించి రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఊహించి రాసిన గ్రంథాలు ఉన్నాయి, ఊహించి రాసినటువంటి మాటలు ఉన్నాయి. చాలాసార్లు మనం నవలలు చదువుతారు, చాలాసార్లు ప్రియులారా కథలు చదువుతారు, ప్రియులారా కొన్నిసార్లు అనేక రకాలైనటువంటి స్టోరీస్ చదువుతూ ఉంటారు. కొంతమంది ప్రియులారా అనేకమైనటువంటి ఊహించి రాసినటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు, కథల పుస్తకాలు చదువుతారు. అవన్నీ కూడా ప్రియులారా ఊహల నుండి వచ్చినవి, మనిషి ఊహించి వ్రాసినవి. ఒక వ్యక్తి ప్రియులారా ఊహించి రాసినటువంటి వాటినే ఈ రోజున సినిమాల రూపంలో కూడా మనము చూస్తూ ఉన్నామండి. ఒక సినిమా ఉందండి, ఆ సినిమా అనేటువంటిది మనిషి ఊహలలో నుండి పుట్టిందే తప్ప అది ప్రియులారా ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటిది కాదండి అది. కానీ బైబిల్ గ్రంథం ఎటువంటిదంటే దేవుడే ప్రియులారా మనిషి ఊహను తొలగించేశాడు. ఊహలు ఇందులో ఉండకూడదు అనుకున్నాడు. ఊహలను బట్టి ప్రవచనము పుట్టదని ముందు గ్రహించుకోవాలి అన్నాడు. ఏలయనగా 21వ వచనం, ప్రవచనము ఎప్పుడును మనిషి ఇష్టాన్ని బట్టి కలగలేదు, ఇచ్చను బట్టి కలగలేదు. అంటే మనిషి ఇష్టము బైబిల్ గ్రంథంలో లేదండి. 66 పుస్తకాలలో ఎవరిష్టము లేదు? మనుషుల యొక్క ఇష్టము లేదు, ఇచ్చను బట్టి కాక. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ఏం చేయబడ్డారు? ప్రేరేపించబడ్డారు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే మూలం ఎవరు? వాక్యానికి దేవుడండి. ప్రేరణ ఎవరిది? పరిశుద్ధాత్మదండి. వ్రాసింది ఎవరండి? మనుషులండి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతానండి, మీకు అర్థం అవటానికి ఒక విషయాన్ని చెబుతాను. నా చేతిలో ఒక పెన్ను ఉందనుకోండి, పెన్ను తన ఊహను బట్టి నోట్స్ మీద రాస్తుందా? నేను అనుకున్నది నోట్స్ మీద రాస్తుందా? ఏమండి, పెన్ను మనం పట్టుకున్నామండి, పెన్ను నోట్స్ మీద పెట్టిన తర్వాత పెన్ను తను అనుకున్నది రాస్తుందా? చేతితో పట్టుకున్నటువంటి మనం అనుకున్నది రాస్తుందా? మనం అనుకున్నది రాస్తుంది. అలాగే దేవుని చేతిలో ఈ ప్రియులారా బైబిల్ గ్రంథము వ్రాయబడినటువంటి వారు మనుషులు. ఆయన చేతిలో ఉన్నారు వాళ్ళు. ఆయన మాటలను వారి చేత ఏం చేశాడు? ఆయన వ్రాయించాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనుషుల ఊహ లేదు, మనుషుల ఇచ్చ లేదు, ప్రియులారా మనుషుల యొక్క ఆలోచనలు కూడా లేవు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రియులారా దేవుని మూలముగా
పలికినటువంటి మాటలు. కాబట్టి బైబిల్ గ్రంథానికి మూలం ఎవరు అనంటే దేవుడు అని మనము గుర్తించాలి. దేవుడు. కాబట్టి ఈ ఆదికాండము అనే పుస్తకానికి మూలము దేవుడైతే ఆయన చేతిలో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాసిన వాడు మోషే. ఆదికాండం పుస్తకాన్ని వ్రాసింది ఎవరు అనగానే మనకు మోషే జ్ఞాపకం రావాలి. కానీ మోషే ఆలోచనలు ఇందులో ఉన్నాయా? లేవు. మోషే ఊహలున్నాయా? లేవు. దేవుడు వ్రాయమన్నది ప్రియులర మోషే వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ ఆదికాండము అనే పుస్తకం ప్రియులారా మరి సృష్టిని గూర్చి కానీ, మనిషి యొక్క జన్మ గూర్చి కానీ, లేక మనిషి పుట్టుకను గూర్చి కానీ వ్రాయించినటువంటి వాడు దేవుడు. కాబట్టే ఆ విషయాలు మోషే వ్రాసాడు. కానీ మోషేకు సృష్టి గురించి ఏం తెలుసు? మనకు నిర్గమాకాండంలో కదా మోషే వచ్చేది. నిర్గమాకాండంలో కదండి మోషే వచ్చేది. మనకి ఆదికాండం గురించి, ఆదిలో జరిగిన విషయాలు ఆయనకేం తెలుసు? కాబట్టి ప్రియులర దేవుడు ఆత్మ ప్రియులర ప్రేరేపణతో వ్రాయించినటువంటి మాటలే ఈ యొక్క ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న 66 పుస్తకాలు. ఈ ఆదికాండము రాయటానికి పరిశుద్ధాత్మ ఎవరిని ప్రేరేపించింది? దేవుడు ఎవరి మూలముగా దీన్ని వ్రాయించాడు అంటే మోషేను ప్రేరేపించి వ్రాయించినట్లుగా మనము చూస్తున్నాం. ఇది క్రీస్తుకు పూర్వం ప్రియులర సుమారు 1450 నుండి 1410 వరకు 40 సంవత్సరాలలో రాసినటువంటి పుస్తకం ఇది. గ్రహించండి ప్రియులర, ఈ ఆదికాండం, ఈ ఆదికాండములో 50 అధ్యాయాలు ఉంటాయి, 1533 వచనాలు ఉంటాయి. ఈ ఆదికాండం అనే ఒకే పుస్తకంలో 50 అధ్యాయాలు ఉంటాయి, 1533 వచనాలు ఉంటాయి. ప్రియులారా, ఈ 50 అధ్యాయాలు, ఆదికాండములో ఉన్న 50 అధ్యాయాలను 2 భాగాలు చేయాలి మనం. 2 భాగాలు. మొదటి అధ్యాయము నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం, 12వ అధ్యాయము నుంచి 50వ అధ్యాయం వరకు 2వ భాగం. 2 భాగాలు చేయాలి దీన్ని. ప్రియులారా, ఈ 2 భాగాలలో మొదటి నుండి 11 అధ్యాయాలలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రియులారా ఆ మొదటి భాగములో మనకు కనబడేది ఏంటంటే, నెంబర్ 1 దేవుని సృష్టి, నెంబర్ 2 మనిషి పతనం, నెంబర్ 3 జల ప్రళయం. మనుషుడు దేవుని మాట విననప్పుడు పంపించిన ఉగ్రత జల ప్రళయం. నెంబర్ 4 ప్రియులారా బాబేలు గోపురం భాషల తారుమారు. అప్పటి వరకు ప్రపంచమంతా ఒకే భాష ఉండేది. అక్కడ నుండి బాబేలు గోపురం దగ్గర నుంచి భాషలన్నీ ఏమైపోయినాయి? తారుమారు చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, నెంబర్ 5 ఏంటంటే పితరుల చరిత్ర మనకు కనబడుతుంది. అంటే మొట్టమొదటి మనుషుల యొక్క జీవిత విధానాలు మనకు కనబడుతున్నాయి. ఎక్కడి నుంచి? మొదటి అధ్యాయము నుంచి 11వ అధ్యాయము వరకు, 12వ అధ్యాయము నుండి 50వ అధ్యాయము వరకు ప్రియులారా మనకు భక్తుల చరిత్రలు కనబడుతున్నాయి. మనకు అందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు 50వ అధ్యాయాల వరకు ఈ 4 మనకు కనబడతాయి. ఎక్కడి నుంచి? 12వ అధ్యాయము నుంచి 50 అధ్యాయం వరకు అబ్రహాము జీవితము, ప్రియులర్ ఇసాకు జీవితం, తర్వాత యాకోబు జీవితం, తర్వాత యోసేపు జీవితాలు మనకు కనబడతాయి. గ్రహించండి ప్రియులారా, ఈ విధముగా ఈ యొక్క ఆది కాండములో మనము ఈ 50 అధ్యాయాలు కూడా ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్క వచనం చెప్పను నేను, ఎందుకంటే ఒక్కొక్క వచనం చెబితే నా జీవిత కాలం కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరి జీవిత కాలం చాలదు. మీకు కావలసినటువంటి మాటలే నేను చెబుతాను ప్రియులారా. ఈ యొక్క అధ్యాయములో ప్రియులారా మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే 2350 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ 50 అధ్యాయాలలో. ఆదికాండం మొదటి అధ్యాయము నుండి ఆదికాండము 50వ అధ్యాయము వరకు 2350 సంవత్సరాలు ప్రియులర చరిత్ర ఉంది. ఈ అధ్యాయాలు 50, కానీ చరిత్ర ఎంత ఉంది? ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? 2350 సంవత్సరాల చరిత్ర ఇందులో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనము ఈ ఆది కాండమును ధ్యానించేటప్పుడు ప్రియులారా ఇది దేవుడు వ్రాసిన పుస్తకము అనటానికి
అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రియులార వచనం ఏంటంటే, ఈ మొదటి అధ్యాయము మొదటి వచనమే దేవుడితో ఆరంభమవుతుంది. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ప్రియులార, మొదటి వచనమే దేంతో ప్రియులార ప్రారంభమవుతుందంటే, దేవుడు అనేటువంటి మాటతోనే వచనం ప్రారంభమవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు అనే మాట ఈ ఒక్క అధ్యాయములోనే 30 కంటే ఎక్కువ సార్లు మనకు కనబడుతుంది. ప్రియులారా, 31 కంటే ఎక్కువ సార్లు దేవుడు అనే పదం ఈ యొక్క అధ్యాయములో మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు అనేటువంటి మాటకు వచ్చేసరికి ప్రపంచాన్ని లేక లోకములో ఉన్న జనాల్ని 3 భాగాలు చేయొచ్చు. దేవుని గురించినటువంటి ఆలోచన ప్రజలలో ఎలాగుంది. నెంబర్ 1 ప్రియులారా, మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని 3 భాగాలు చేస్తే ఒక భాగం దేవుడున్నాడు అనే నమ్మే భాగం, మరికొంతమంది ఉన్నారు రెండవ భాగం, వాళ్ళు దేవుడు లేడు అని నమ్మేవారు. ప్రియులారా, ఇక 3వ వాళ్ళు ఉన్నారు, ఏ దేవుడైతే ఏంటి మనము ఆరాధిస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఏదో ఒక దాన్ని తన ముందు పెట్టుకొని ఆరాధించే ప్రియులారా ప్రజలు 3 భాగాలు. ప్రపంచాన్ని 3 భాగాలు మనము చేయొచ్చు. దేవుడున్నాడు అని నమ్మేవాళ్ళు, తర్వాత దేవుడు లేడు అనేవాళ్ళు నమ్మేవాళ్ళు, మరికొంతమంది దేవుడున్నాడు కానీ ఎవరైతే ఏంటి మనము అనుకున్న రీతిలో ఆరాధిస్తే సరిపోతుంది అని అనుకుంటూ బ్రతికే సమాజాలలో సమాజములో మనమున్నాం ఈ ప్రపంచాన్ని. అయితే ఇప్పుడు ప్రియులారా, మనం అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉంటాడు ఆయన ఏం చేస్తాడు, ఏమై ఉన్నాడు, ఆయన దేవుడు అనటానికి మనకు రుజువులేంటి అనే విషయాలు ఈ ఆదికాండంలో మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా చదువుకున్న పిల్లలు తప్పనిసరిగా నోట్స్ రాసుకోండి. ప్రియులారా, చాలా విషయాలు మనము చూడబోతున్నాం. ఎందుకంటే దేవుణ్ణి గూర్చిన సరైన అవగాహన లేని పరిస్థితుల్లో నేటి సమాజం, నేటి లోకం ఉందండి. గ్రహించండి, చాలాసార్లు దేవుడు లేడు అని అనుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎవరో మాకు తెలియదు, ఏదో ఒక రూపాన్ని మేమేం చేసుకుంటాం, ఆరాధించుకుంటాం అనుకుంటూ జీవిస్తున్న ఈ లోకములో ప్రియులారా మనము ఉన్నాము గనుక బహు జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. ఆదికాండము అనే పుస్తకాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి మోషే గారి చేత దీన్ని వ్రాయించాడు. ఎప్పుడు రాశాడయ్యా మోషే గారు ఇది అని ఒకవేళ అనుకుంటే, మోషే ఐగుప్తు దేశము నుండి కనానుకు వెళ్ళటానికి 40 సంవత్సరాలు పట్టింది కదా. ఈ 40 సంవత్సరాల కాలములో రాసిన పుస్తకం ఆదికాండం. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలను తీసుకొని మోషే ఎక్కడికి వెళుతున్నాడు, కనానుకు వెళుతున్నాడు. కనానుకు వెళ్ళటానికి ఎంతకాలం పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాలలో రాసినటువంటి ప్రియులార పుస్తకమే ఆదికాండము అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆదికాండం అంటే ప్రారంభం లేక ఆది లేక మొదటి, ప్రియులార ఆరంభం అనేటువంటి అర్థాలు వస్తాయి. ఇక ఆరంభాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట ఆదికాండంలో. ఇక ఆరంభానికి ముందేముంది, ఇక ముందేదైనా ఉంటేది ఆరంభం అవ్వదు కదా, ముందేదైనా ఉంటేది ఆరంభం కాదు. ఆరంభించాడు దేవుడు ప్రియులారా. ఇదిగో ఈ యొక్క విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఆరంభం అనేది ఎవరు ప్రారంభించారు, దేవుడు ప్రారంభించాడు. అంటే ఆరంభానికి ముందున్నవాడే దేవుడు. ఏవండి, దేవుడు ఆరంభం కాదండి, దేవుడు ఆరంభం కాదు. ఆరంభించింది ఎవరు, దేవుడు. ప్రారంభించింది ఎవరు, దేవుడు. దేవుడు ప్రారంభించాడంటే ప్రారంభానికి ముందున్నవాడే. మనం ఇల్లు కట్టుకుంటున్నామండి, ఇల్లు కట్టుకున్నప్పుడు మనము ఇల్లు ప్రారంభించాము కాబట్టి మనము ప్రియులారా అప్పుడు ప్రారంభమయ్యామని అర్థం కాదు. మనం అంతకు ముందే ఉన్నాం. సమయం వచ్చింది ప్రియులారా, డబ్బు చేతికొచ్చాయి, ఇల్లు కట్టుకోవాలనిపించింది ప్రియులారా, మనకు స్థలము దొరికింది, స్థలము కొన్నాం. ఇప్పుడు ఏం చేసాం, ఆ ఇల్లు కట్టడానికి ప్రారంభించాం. అలాగే అనాది కాలములో ఉన్న దేవుడు, కాలము లేనప్పుడు ఉన్న దేవుడు, ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు, శక్తిగా ఉన్నటువంటి దేవుడు, పరలోకమందు ఉండి ఆయన
ప్రారంభించాడు ఈ లోకాన్ని చెయ్యటానికి, లేక ఈ విశ్వాన్ని చెయ్యటానికి. ప్రియులారా, కాబట్టి దేవుడు ఎప్పుడున్నాడయ్య అంటే, దేవుడు ప్రారంభం కాదు, దేవునికి ప్రారంభం లేదు. దేవుడు అనాది కాలములోనే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలియదు, ఎప్పుడున్నాడో మనకు తెలియదు ప్రియులారా. కానీ ఆయన ప్రారంభించినటువంటి మాటలు మన జీవితంలో మనకు కనబడతాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు లేడు అనేటువంటి మాట ప్రక్కన పెట్టేసేయండి. దేవుడు ఉన్నాడని ఈ ఆది కాండం మనకు రుజువు చేస్తుంది. ఈ ఆది కాండములో మనము చూడబోతున్నాం దేవుడు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన ప్రణాళిక ఏంటి అనే విషయాలన్నిటినీ కూడా మనము ధ్యానించబోతున్నాము ఈ ఆది కాండములు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలేనంటారా? ఏమండి, దేవుడి గురించి తెలుసుకోవాలా మనం? అసలు మనమెవరో మనకు తెలియాలా? అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలియాలా మనకి? ప్రియులారా, ఉన్నవాడు ఏమై ఉన్నాడో తెలియాలా? ప్రియులారా, ఆ ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడో తెలియాలా? ఆయన ప్రణాళిక ఏంటో తెలియాలా? ఇవన్నీ కూడా మనకు తెలియాలి అని అంటే ఎవరినడిగితే తెలుస్తుంది ప్రియులారా? నిన్ను నన్ను అడిగితే తెలియదు. వెళ్ళి దేవుడు గూర్చి తెలుసుకోవాలంటే దేవుడి దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నా గూర్చి తెలుసుకోవాలండి, ఎక్కడికి రావాలి? నా దగ్గరికే రావాలి. నా గురించి తెలియాలంటే నా దగ్గరికే రావాలి. ప్రియులారా, దేవుని గురించి తెలుసుకోవాలంటే మనము దేవుని యొద్దకే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొద్దకు వెళ్లకుండానే దేవుడే ఆయన నేను ఉన్నాను అని రుజువు చేయటానికి మనకిచ్చిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం. ఎందుకంటే దేవుడే పలికించాడు, దేవుని మూలముగా పలికించాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పలికించాడు, వ్రాయించాడు. కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా, ప్రియులారా, ఉంటే ఏమై ఉన్నాడు, లేకపోతే ఏమై ఉన్నాడు అనే విషయాలన్నీ కూడా మనం ఇక నుంచి తెలుసుకోబోతున్నామండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ప్రతి మనిషి తెలుసుకోవలసిన విషయాలు, సామాన్యుడి దగ్గర నుంచి సామంతుని వరకు తెలుసుకోవలసిన విషయాలండి. ఎందుకంటేనండి, ఈరోజు ప్రజలకు దేవుడు ఎలాగర్థమైపోయాడు అనంటే, చాలా చిన్నవాడుగా అర్థమయ్యాడు దేవుడు అనగానే చిన్నగా అర్థమైపోయాడు. రోగాలు పోగొట్టేవాడు, బాధలు పోగొట్టేవాడు, సమస్యలు తీర్చేసేవాడు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఎంత గొప్ప మహనీయుడో, దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి ఇంకా అర్థము కాలేదు. అర్థమయ్యిన వాడు దేవుని ఎరగకుండా ఉండలేడు. ఈ సంగతి ముందు మనకు అర్థం కావాలి ప్రియులారా. అసలు మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడు అనే మాట ప్రియులారా, ఆ మాటకు అర్థం ఏంటి? అసలు దేవుడు ప్రియులారా, దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అనంటే ప్రియులారా, ఆయన ఎటువంటి వాడు? దేవుడు అనగానే ఉన్నవాడు. ఎవరైనా ఉన్నవాడా, చేయబడినవాడా? ఉన్నవాడు దేవుడు అంటే. దేవుడు ఉన్నవాడు అని ప్రియులారా మనము తెలుసుకోవటానికి ఎన్ని గొప్ప రుజువులు దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడో మనకు అర్థం కావాలి. అర్థం కావాలి అని అంటే మన జీవితాలలో దేవుడు గూర్చి తెలుసుకోవాలంటే దేవుని గ్రంథం దగ్గరకే రావాలి కదా. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెబుతానండి. గాంధీ మహాత్ముడిని మనం ఎవరన్నా చూసామా? చూసారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడాల, మనం ఎవరం చూడాల. పాపం పుట్టినోళ్ళందరికీ తాతే ఆయన. మన తాతోళ్ళకి గాంధీ తాతే, మన నాన్నోళ్ళకి గాంధీ తాతే, మనకు గాంధీ తాతే, మన పిల్లలకి గాంధీ తాతే, మన మనవాళ్ళకు కూడా అందరికీ తాత అయిపోయాడు ఆయన. ఎవరు? గాంధీ. ఇప్పుడు గాంధీ మహాత్ముడిని మనము చూడలేదు, కానీ గాంధీ మహాత్ముడి గురించి మనము తెలుసుకోవాలి అని అంటే, గాంధీ మహాత్ముడు ప్రియులారా ఏం చేశాడో, ఎప్పుడున్నాడో, ఆయన కుటుంబం ఏంటో, ఆయన చరిత్ర ఏంటో మనము తెలుసుకోవాలంటే గాంధీ మహాత్ముడు గురించి వ్రాసినటువంటి పుస్తకాల దగ్గరకు, చరిత్ర దగ్గరకు మనము వెళ్ళాలి. వెళితేనే కదా
గాంధీ గారు ఎవరో మనకు అర్థమయ్యేది. ఏవండి, మనము గాంధీ గారిని చూడలేదు, కానీ మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహనీయుడుగా, మహాత్ముడుగా చూస్తున్నారా ఆయన్ని? గాంధీ మహాత్ముడు అని అన్నారు. అటువంటి గాంధీ గురించి మనం తెలుసుకోవాలంటే గాంధీ గారిని గూర్చిన చరిత్ర పుస్తకాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళాలి. వెళితే అప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడో, ఆయన పేరేంటో, ప్రియులారా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడివారో, ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడో, ఆయన ఏం చేశాడో, ఎక్కడ చదువుకున్నాడో, ఆ తర్వాత చదువుకుంటూ ఏం చేశాడో, ప్రియులారా స్వాతంత్ర్యం ఎలా తీసుకొచ్చాడో, ఎలాగూ ఆయన చనిపోయాడో మనకు అర్థం కావాలంటే ఆయన చరిత్ర దగ్గరికి వెళితేనే మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడి గూర్చి మనకు అర్థం కావాలంటే దేవుని గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన ఆయనకు సంబంధించినటువంటి పుస్తకం దగ్గరికి మనము రావాలి. ప్రియులారా, రావాలి. గొప్ప విషయం ఏంటో చెప్పనండి, ప్రపంచంలో గొప్ప విషయం ఏంటో చెప్పనా? ఏ పుస్తకానికి లేని పేరు ఒక బైబిల్ గ్రంథానికే ఉందండి. ఏ పుస్తకానికి లేదండి. ఏ పుస్తకము ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంగా పిలవబడలేదు, పరిశుద్ధ గ్రంథం అనే పేరుతో లేవు. కానీ ఒక్క బైబిల్ గ్రంథం మీదే ఏమని వ్రాయబడి ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం. ఎందుకు పరిశుద్ధ గ్రంథం అన్నారు అంటే దీనికి సంబంధించిన దేవుడు కూడా పరిశుద్ధుడే గనుక, ఈ దేవునికి సంబంధించిన లోకము కూడా పరిశుద్ధమైనదే గనుక, అందుకని ఆయనకి సంబంధించిన ఈ పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథము అని పిలువబడటం ఎంత ఉన్నతమైనది అని మనము గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, ఇక నుండి దేవుడు గూర్చి, దేవుడు చేసిన సృష్టిని గూర్చి, మన పుట్టుకను గూర్చి, మనిషి పతనాన్ని గూర్చి, అసలు భాషలు ఎలా వచ్చాయి, ఈ ప్రపంచంలో ఇన్ని భాషలు ఎలా కలిగాయి, అసలు ఏంటి ఈ చరిత్రను గూర్చి ఎన్నో సంగతులు మనము తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా సిద్ధపడి రండి. ఇది దేవుని వాక్యం అండి. వాక్యం ఇది కథలు కావు, ఇవి మనుషులు రాసిన స్టోరీస్ కావు. ఇవి వాస్తవాలను వాస్తవాలుగా చూచి దేవుని శక్తి ఏంటో, దేవుని పవర్ ఏంటో, దేవుని ఉన్నతమైన స్థాయి ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, ఆయన మహోన్నతమైనటువంటి కార్యాలు ఏంటో, ఆయన ఎటువంటి వాడో, ఈ సృష్టిని చేయటములో ఆయన చేసిన పని ఎలా జరిగిందో ఇవన్నీ కూడా మనము చూడబోతున్నాం. జాగ్రత్తగా మనము తెలుసుకొని ఆత్మీయ జీవితంలో బలపడాలి. దేవుడు లేడు అనేవాడు, దేవుని గురించి ఆలోచన చెయ్యనివాడు, ఇంకా దేవుడంటే తను అనుకున్న రూపాన్ని ఆరాధించేవాడు జీవము కలిగిన దేవుని దగ్గరకు వచ్చేయాలి. దానికోసమే మనము సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ముందుకు వెళదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంత గట్టిగా, ఇంత నమ్మకంగా, ఎంత ఉన్నతంగా నీ గూర్చి తెలుసుకోవాలని నిజంగా మేము ఆశపడుతూ ఉన్నామయ్యా. లోకము చాలా తక్కువగా చూస్తున్న దేవుని కార్యాలను ప్రభువా, దేవుని గూర్చి బోధించాలి అనే ఒక ఉద్దేశం కలిగి ఈ మాటలు ప్రభువా లోకానికి చెప్పాలనుకుంటున్నప్పుడు అనేకులను తీసుకురండి నాయన, అనేకులను తీసుకురండి. అనేకులు సత్యాన్ని గుర్తించినట్లుగా, జీవము కలిగిన నీ మాటలను అంగీకరించినట్లుగా తగిన సహాయము చేయండి నాయన. ఎందుకంటే ప్రభువా, ఈనాటి దినాలలో ప్రభువా సత్యము ఎప్పుడైతే బయటికి వెళుతుందో అసత్యము ప్రభువా అణిగిపోతుంది. కాబట్టి మీ సన్నిధిలో ప్రభువా ఈ చిన్న సంఘములో ఇన్ని గొప్ప సంగతులు నేర్చుకోవటానికి బలహీనులమైన మాకు నాయన ఈ గొప్ప పని అప్పగించారు. అందుకై మీకు వందనాలు. పరలోకమందుండి సమస్తాన్ని చూస్తూ, సమస్తాన్ని నడిపిస్తూ, సమస్త ప్రజలను పరిపాలిస్తున్నవాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయము చెయ్యండి నాయన. మానవులు ప్రతి ఒక్కరూ కూడా నాయన ఇదిగో పరలోకమందున్న తండ్రిని గురించి ఎరగాలని, అయ్యా ఈ లోకానికి పంపించిన ఆయన కుమారుడైన క్రీస్తును గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధమైన రక్షణ మార్గములోనికి రావాలని మేము ఆశపడుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికమైన బలముతో, శక్తితో, పరిపూర్ణమైన విశ్వాసముతో ఏ శ్రమలో బాధలో కూడా నిన్ను విడిచిపెట్టక
మీలో కొనసాగే వారిగా మమ్మల్ని చెయ్యండి. కూర్చున్న వారిలో ఇంకా ఎవరు రక్షణ పొందలేదో వారి హృదయాలు కూడా నీ వైపుకు ఆకర్షించబడటానికి, నీ మాటల ద్వారా రక్షించబడటానికి సహాయం చేయండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ వాక్యానుసారముగా బ్రతుకుతూ నీ సన్నిధిలో అనేకులకు మాదిరికరముగా ఉండుటకు సహాయము చేయండి. నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించండి, ప్రతిఫలం అనుగ్రహించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరిచి ఆరోగ్యం ఇచ్చి దీవించమని మీ ఆశీర్వాదకరమైన హస్తాలతో మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.